దేవుడి నామం అందరికీ వందనాలండి. సామెతలు 15-19 వరకు. నీ సొంత కొండలోని నీళ్లు పానం చేయుము, నీ సొంత బావిలో ఉబ్బుకు జలము త్రాగుము. నీ ఓటలు బయటికి చెదిరిపోదగున, వీధులలో అవి నీటి కాలువగా పారుదగున. అన్యులు నీతో కూడా వాటిని అనుభవింపకుండా అవి నీకే ఉండవలను కదా. నీ ఓట దీవెన నందును, నీ యవ్వన కాలపు భార్య యందు సంతోషింపుము. ఆమె అతి ప్రియమైన లేడి, అందమైన దుప్పి, ఆమె రొమ్ముల వలన నీవు ఎల్లప్పుడూ తృప్తి నందుచుండుము. నీ సొంత కొండలో నీళ్లు నువ్వు పానం చేయము, నీ సొంత భార్యలు ఉబ్బుకును జలం తాగు అంటే అది భార్య పట్ల సంబంధం ఉంది. దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. అది నీటి కాలువల పారదోరని అంటే అది మీ భార్య భర్తల గురించి వాక్యం సెలవిస్తుంది. నీ భార్య అందు, నీ యవనకాల భార్య అందు సంతోషించమని వాక్యం సెలవిస్తుంది. అంటే ఇక్కడ అర్థం, ఇక్కడ దేవుడు ఏమి మాట్లాడుతాను మీతోటి, మీరు భార్య భర్తలే ఉండి భార్య ఎడబోకుండా ఇద్దరు ఏకమై ఉండాలని చెప్తుంది. మీరు ఏకమై లేనప్పుడు నీ ఓట బయటికి చెదిరిపోను. అది అన్యులు అనుభవిస్తారు. అన్యులు అనుభవించకూడదు కాదని దేవుడు మీతో చెప్తున్నాడు. అది అన్యులకి అవకాశం ఇవ్వద్దు. మీరు భార్య చుట్టుపడి ఉండండి.